ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? యేసే కృప మీ అందరికీ తోడైండును గాక. అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 43 అధ్యాయం 1 వచనాన్ని చదువుతున్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఈ యొక్క సమయమున ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, భయపడొద్దు, పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు అంటే నీ పేరే ప్రభువుకి తెలుసు. అంటే మరి నీ గుండెలో ఉన్న వేదన, నువ్వు దేని గురించి భయపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, భయం కలిగి భయపడుతూ ఉన్నావో, దేన్ని బట్టి నువ్వు భయపడుతూ కలవరపడుతూ ఉన్నావో దేవునికి తెలియదా చెప్పండి? తెలుసు. ఎందుకంటే హాగరు తన బిడ్డని దూరాన విసిరి నీళ్లు లేవని, బిడ్డ చనిపోతాడని ఏడుస్తున్నప్పుడు ఆయన దూత వచ్చి అంటది, హాగరు నీకేం వచ్చింది, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, వెళ్ళి అక్కడ నీటి ఊట ఉంది, నీ బిడ్డకు తాగించు అని చెప్తాడు. అంటే చూడండి, పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు నీ పేరు మాత్రమే కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య తెలుసు, నువ్వు ఏ బాధతో ఉన్నావో తెలుసు, ఏది నీ జీవితంలో జరగాలని కన్నీరు కారుస్తున్నావో దేవుని తెలుసు, ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతున్నావో కూడా దేవుని తెలుసు. ఆ రోజు హాగరు ఏడుస్తున్నప్పుడు పేరు పెట్టి పిలిచి ఎదిగో తన కన్నీటిని దేవుడు తుడిచాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు ఆయనకు తెలుసు అంట. ఆయనకు నీ సమస్య కూడా తెలుసు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఆ రోజు హాగరు యొక్క కన్నీటిని తుడిచి దేవుడు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయాన్ని గురించి భయపడుతూ ఉన్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నీవు నాకు తెలుసు అంటున్నాడు. నీవు ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటన్నిటిలో నుండి ఆయన నేను విడిపించి నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు అయ్యా. అమ్మయ్యా, మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచున్నావు, నీవు నా సొత్తు అంటున్నావు. అవును ప్రభువా, మా పేరే కాదు నాయన, నీ బిడ్డల గుండెలో ఉన్న వేదన తెలుసు, బాధ తెలుసు అయ్యా. వాటన్నిటిలో నుండి మీరు విడిపించి, మీ బిడ్డలు మీరు దీవించి అయ్యా, రక్షించి వారి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించబోతున్నారు. మీ మాట నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.